అల్లుడు ఏంట్రా చిన్నపిల్లల అలా ఏడుస్తున్నావు? ఏం చెప్పంటావు మావయ్య, నువ్వే చూసావుగా అనవసరంగా కొడుతున్నాడు. అర్రర్రర్రర్రర్ర. దెబ్బలు తినడం మనకేమైనా కొత్త? మనల్ని ఏ రోజున కొట్లా? ఒక రోజు కనుక ఆయన నిన్ను కొట్టకపోతే నీకే బోర కొడుతుంది. ఇలా చూడు, ఒకటే మనం లెక్క చూసుకోవాల్సింది. నిన్నెని కొట్టాడు, ఇవాళని కొట్టాడు. నిన్న 10 కొట్టి ఇవాళ 8 కొట్టాడు అనుకో, అప్పుడు మనకు 2 దెబ్బలు లాభం, ఆయనకు 2 నష్టం. ఇదిగో ఇందుకు కొడుతున్నాడు, అదిగో అందుకు కొడుతున్నాడు అని అనవసరంగా బాధపడకు. నీ ఆరోగ్యమే పాడవుతుంది. మీ మామని చూడు, బయటికి వెళ్ళి అడుగు. ఒక్కరికన్నా చెప్పుకున్నానా? ఎన్నిసార్లు కొట్టాడ్రా? ఏంట్రా నువ్వు? రాను రాను బతకాలనిపించడం లేదు. అలా మాట్లాడొద్దల్లుడు, చచ్చిపోవాలనిపిస్తుంది. అలా అనొద్దని చెప్పానా? కానీ జనని కోసం జనని కోసం బతకాలంటున్నావు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, ఓకేనా? పడుకో, పడుకోరా, నేను చెప్తున్నాను కదా, పడుకో. పడుకో. ఇదిగో దిండు, హాయిగా పడుకో. చేస్తాడు. పర్వాలేదురా, మామయ్యనే కదా, పడుకో. బాధపడుకు కృష్ణ, మావయ్య నిన్ను కొట్టినప్పుడల్లా నువ్వు నన్ను తలుచుకో. నేను అక్కడికి వస్తే మావయ్యని మార్చేస్తాను. నీకు బాధ కలిగినప్పుడల్లా జనని జనని అని నన్ను తలుచుకో. నన్ను తలుచుకుంటూ పడుకో. పడుకో, పడుకో, నిద్రపో, నిద్రపో. ఏంటన్నయ్యా కొత్త షర్ట్ వేసుకుని సూపర్ గా ఉన్నావు? ఓ, మన హిట్లర్ ఇచ్చాడా? నిజంగానా? సరే సరే, ఈ రోజు కాలేజీలో అమ్మాయిలందరూ నీ వెంటే పడతారు. రేయ్, బయట బెల్లం మూట ఉంటుంది, తీసి లోపల పెట్టు. ఎరా, చొక్కా మాసిపోతుందని చూస్తున్నావా? చేసే పనికి తగ్గట్టుగానే బట్టలు వేసుకోవాలరా. సోకులు చూసుకుంటే పనులు అవ్వవు. మా నాన్న 2 సంక్రాంతులకు ఒక్కసారి బట్టలు కొనిచ్చేవాడు. అది సిల్క్ బట్టలు కావు, సంతలో అమ్మిన నాసి రకంవి. బట్టలేసుకునేది ఒళ్ళు దాచుకోవడానికి. నేను అలా అనుకున్నాను కాబట్టి ఈ స్థితికి దిగాను. ఎరా, నేను నీలాగే దర్జాగా మైనల్లా తిరుగుంటే ఈరోజు నువ్వు 3 పూట్ల మసూరు బియ్యం తినేవాడివా? చూస్తూ నిలబడవేంట్రా? ఎత్తరా! ఏం తిరుపతానా బాబు? ఏంటి ఈ చొక్కా వేసుకున్నావు? అరే, వాచ్ కూడానా? ఏనా చొక్కా వాచి వ్యాపార సంఘంలో మన కోసిగా ఇచ్చారు. ఏంటి మీ అబ్బాయికి ఇచ్చారేంటి? పానోళ్ళకో బెచ్చగాళ్ళకో ఇచ్చి ఉండొచ్చు కదా. మీ అబ్బాయికి జీన్స్ ప్యాంటు టీషర్టు కొనిస్తే బాగుండేది. ఇది ఎవరికైనా తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. సంచదుకు వచ్చిన పని అయిందిగా, పదా. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్